ఈ ప్రమాదం సంభవించటం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ సినిమాని బ్యాడ్ చేయటంలో చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి అనేటువంటి మాట ఒకటి వినిపిస్తోంది. 4 నుంచి 5 కోట్లు ఖర్చు అయ్యాయి, కొంతమంది హీరోల అభిమానులు వాంటెడ్గా దీన్ని బ్యాడ్ చేశారు అని కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ జరిగినటువంటి నష్టాన్ని మానసికంగా రికవర్ అవటానికి ఓదార్పు మాటలే. ఎవరో బ్యాడ్ చేశారు, ఎవరో ఏదో చేస్తే ఈ సినిమాలో అయిపోయింది. ఇప్పుడు జనరల్గా తల్లిదండ్రులు పిల్లలు చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు స్నేహితులని నిందిస్తారు. వీడి ఫ్రెండ్స్ ఎక్కువైపోయి ఇలా పాడైపోయాడు అన్న పద్ధతిలో మాట్లాడతారు. అంటే ఇతను ఇంకో చోట ఫ్రెండ్ అయి ఉంటాడు, ఆ ఇంట్లో ఇతని గురించి అలాగే మాట్లాడుకుంటారు. అలాంటిదే ఇది కూడా. అంటే మా బిడ్డ మంచిదే, కానీ మా బిడ్డని బ్యాడ్ అంటున్నటువంటి ప్రపంచంలోనే లోపాలు ఉన్నాయి అని మాట్లాడుకోవటం. అలా తీసిన సినిమా మీద మమకారం ఉంటుంది, కాదని అంటలేదు. ఇప్పుడు తమన్ పని చేశాడు కాబట్టి అతనికి ఆ మమకారం ఉంది. కానీ హోల్సమ్గా సినిమా ఆడియన్ని ఎంగేజ్ చేయగలిగిందా అంటే ఎంగేజ్ చేయలేదు. ఇది ఎవరో చెప్పడం కాదు, థియేటర్లోంచి వచ్చిన సాధారణ ప్రేక్షకుడు కూడా సినిమా ఏమిటో అర్థం కాలేదు అని అన్నారు. సినిమా ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాలేదు, గందరగోళం ఉంది అని. ఈ గందరగోళం శంకర్ గందరగోళం అని కూడా నేను అనుకోవడం లేదు. అది తీసుకున్న సబ్జెక్ట్లోనే గందరగోళం ఉంది. అంటే ప్రజెంట్ సొసైటీ నడుస్తున్న వ్యవస్థ దేని మీద నడుస్తుంది అనే దానిలో క్లారిటీ మిస్ అవుతుంది. క్లారిటీ మిస్ అవ్వటం వల్ల అలాంటి సినిమా వచ్చింది. అంటే అది జనాలకు కనెక్ట్ కావట్లేదు. జనం జీవితానికి ఆ సినిమాలో కథకి మధ్య గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఎందుకుందంటే వ్యవస్థని ప్రాపర్గా అర్థం చేసుకుని సినిమా తీయలేదు ఆయన. అర్థం చేసుకోకపోవడానికి ఆయన లిమిటేషన్స్ ఆయనకున్నాయి. అక్కడ ఒక పొలిటికల్ పార్టీ పెడతారు, పొలిటికల్ పార్టీ ఎలా ఎమర్జ్ అవుతుంది, దాని ఎదుగుదల ఏమిటి, దాన్ని ఎలా నడిపారు దాన్ని అనే దగ్గర చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఏది వాళ్ళు చాలా కీలకం అనుకున్నటువంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇన్ టోటల్ జనాలు ఒక్కసారి సినిమా వైపు పోటెత్తుతారు అని చెప్పారు అందరూ, ఏది సుకుమార్తో సహా. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రామ్ చరణ్ నటనకు ఉత్తమ నటుడి పురస్కారం గ్యారంటీగా వస్తుందని చెప్పాడు ఆయన. అది ఫస్ట్ రివ్యూ అనుకుంటే అందులో ఒక మాట వాస్తవం. రామ్ చరణ్ ఆ క్యారెక్టర్ని అద్భుతంగా పోర్ట్రేట్ చేశాడు. అప్పన్న అనే క్యారెక్టర్లో చాలా బాగా నటించాడు అతను. కానీ ఆ క్యారెక్టర్ని డిజైన్ చేయటంలో డైరెక్టర్ గారు ప్రాపర్గా వెళ్ళాడా అనేది అనుమానం. అలాగే పార్టీ పెట్టడము, దానికి సంబంధించిన నెట్వర్క్, ఈ ఏర్పాట్లు, దీనిలో అనేక అంశాలు కలిసి ఉంటాయి. వాటిని రేఖామాత్రంగానైనా నడపాలి. అయితే చూజ్ చేసుకున్నటువంటి టెక్నిక్, శ్రీకాంత్ క్యారెక్టర్ని నడిపిన పద్ధతి కూడా గందరగోళానికి తావిచ్చింది. అతను ఆవిడ్ని చూడగానే ఒక్కసారి ఆయన తప్పు చేశానని ఎలా ఫీల్ అవుతాడు? ఇన్ని తప్పులు చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు జర్నీ చేసిన వ్యక్తి, అతనిలో మార్పుకి ఆ ఫ్లైఓవర్ పడిపోవటం ఒకటే కారణమా? దానికి ఒక ఇది ఉండాలి కదా, ఒక ప్రాసెస్ ఉండాలి కదా, ఒక పరిణామ క్రమం ఉండాలి కదా. ఈ పరిణామ క్రమాన్ని ప్రదర్శించటంలో లోపం జరిగింది. సీన్ టు సీన్ అతను అట్నుంచి ఇటు కన్వర్ట్ అవటానికి ఒక ఇది ఉండాలి, ఒక మార్గం ఉండాలి. అలాగే అతని అన్నని చంపేసి అన్నపిల్లల్ని తన దగ్గర పెంచటం, దానికి ఒక జస్టిఫికేషన్ ఉండాలి. అంటే టోటల్గా శ్రీకాంత్ క్యారెక్టర్ డిజైన్లో కొంచెం గందరగోళం ఏర్పడింది. ఆ గందరగోళంతో పాటు అప్పన్న క్యారెక్టర్ డిజైనింగ్లో కూడా కొన్ని అవకతవకలు నడిచినాయి. ఇది కీలకం సినిమాకి, ఇది గుండెకాయ లాంటిది అనుకున్నారు. మిగిలిన సినిమాలో ఆయన బ్యూరోక్రాట్గా ఉంటాడు. బ్యూరోక్రసీకి రాజకీయాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎలా నడుస్తాయో ఇప్పుడు సొసైటీలో అందరూ ఫేస్ చేస్తున్న సమస్యలు అవి. ఈ ఇష్యూస్ అన్నీ కూడా జనాలకు తెలిసిన విషయాల్ని వేరే పద్ధతిలో తెర మీద పోర్ట్రేట్ చేశారు.
అది కూడా ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోలేకపోయింది. అందుకని 2 అంశాలు సినిమా ప్రాపర్గా జనాల్ని కనెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అయింది. అందుకని సినిమా బాగాలేదన్నారు తప్ప సినిమా ఏమాత్రం బాగున్నా, ఏమాత్రం కన్విన్సింగ్గా ఉన్నా జనం ఎందుకు బ్యాట్ చేస్తారు? ట్రిపుల్ ఆర్లో అంతమందిని కొట్టుకుంటూ వెళ్ళి ఓపెనింగ్ షాటే, రామ్ చరణ్ ఓపెనింగ్ షాట్లో అంతమందిని కొట్టుకుంటూ తన ఆశయాన్ని నిలబెట్టుకోవటానికి ఒక పోరాటం చేసినటువంటి యోధుడి పాత్ర చేశాడు అతను రామ్ చరణ్. అది అతని స్ట్రైచర్. అక్కడి నుంచి ఎన్హాన్స్ చేసేదిగా ఉండాలి కదా క్యారెక్టర్. ఆ రేంజ్లో ఊహిస్తారు రామ్ చరణ్. దాన్ని మించి ఉండాలి కదా క్యారెక్టర్. దాన్ని మించి ఆ రామ్ నందన్ క్యారెక్టరు లేదు, ఈ అప్పన్న క్యారెక్టరు లేదు. అంటే హీరో క్యారెక్టర్ని డిజైన్ చేయటంలోనే గందరగోళం ఉంది. అక్కడి నుంచి మిగిలినవన్నీ అలా నడిచింది అది. సో తప్పు జరిగింది డైరెక్టర్ గారి దగ్గర. దిల్ రాజు గారు ఒక మాట అన్నారు ఒక ఇంటర్వ్యూలో, జనరల్గా శంకర్ లాంటి డైరెక్టర్లతో ఒక కరెక్షన్ చెప్పడం కానీ అలాంటివి చెప్పడం కొంచెం ఇబ్బందికరమే, అయినప్పటికీ ఆయన నన్ను కొంతమేర అలౌ చేశారు అన్నాడు. అంటే ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏమిటి డైరెక్టర్ల దగ్గర అనేది మనకు అర్థమవుతుంది ఆ డైలాగ్లో. ఈ పరిస్థితి దిల్ రాజు గారు ఓపెన్గా చెప్పాడు, కానీ చాలామంది ఈ పెద్ద నిర్మాతల పరిస్థితి అదే. పెద్ద సినిమాలు తీస్తున్న నిర్మాతలు అందరూ కూడా, అంటే సినిమా నిర్మాణమే రివర్స్లో మొదలైంది. గతంలో ప్రొడ్యూసర్ కథ డిజైన్ చేసుకుని ప్రొడ్యూసర్ కథ మీద కమాండ్తో డైరెక్టర్ని నియమించుకునేవాడు. డైరెక్టర్ దానికి ఎన్హాన్స్మెంట్ ఇచ్చేవాడు. అప్పుడు హీరో దగ్గరికి వెళ్ళేది కథ. ఇప్పుడేమవుతోంది, డైరెక్టర్లు వాళ్ళే కథలు డిజైన్ చేస్తున్నారు, హీరోలకు చెప్తున్నారు. హీరో ఓకే అంటే నా దగ్గర కథ ఉంది, హీరో ఉన్నాడు అని ప్రొడ్యూసర్ని తీసుకొస్తున్నారు. దీంతో ప్రొడ్యూసర్ రోల్ ఏమవుతుంది, కేవలం ఫైనాన్సర్గా మారిపోయాడు ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ వేరు, ఫైనాన్సర్ వేరు. కానీ ఫైనాన్సర్ని ప్రొడ్యూసర్ అంటున్నాం మనం. ఇది కాన్ఫ్లిక్ట్. ఎప్పుడైతే ఈ రివర్స్లో జరిగిపోయిందో ప్రొడ్యూసర్ మాట డైరెక్టర్ వింటాం అనేది పోయింది. డైరెక్టర్ గారు చెప్పింది ప్రొడ్యూసర్ వినాల్సిన పరిస్థితి. ఈ గందరగోళం ఉంది అక్కడ అనేది ఆయన మాటల్లో ఎస్టాబ్లిష్ అయింది. చాలామంది బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి కండిషన్లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు డైరెక్టర్ని అనివార్యంగా నిందించాల్సి ఉంటుంది ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయినప్పుడు. అందుకని శంకర్ని టార్గెట్ చేస్తూ చాలా మీమ్స్ నడిచినాయి. ఆయన కూడా తర్వాత ఎక్కడ కనబడలేదు బయట. పైగా ఇది తనకి రీలాంచ్ మూవీ అన్నాడు ఆయన. ఈ సినిమా తర్వాత ఈ సినిమాలో పాత శంకర్ని చూస్తారు అని చెప్పాడు. పాత శంకర్ అంటే అక్కడే ఆగిపోయాడు శంకర్ అనే సెన్స్ అని జనాలకి సినిమా చూశాక అర్థమైంది. ఓకే, శంకర్ అక్కడే ఆగిపోయాడు, ఆ ఆగిపోయిన శంకర్ని మళ్ళీ చూడబోతున్నాం మనం, అందుకని పాత శంకర్ అన్నాడు అనే విషయం సినిమా చూసిన తర్వాత కానీ ఎవరికీ అర్థం కాలేదు. ఈ బాధని బయటకు వచ్చి పంచుకున్నారు. 400 కోట్లతో సినిమా చేసినటువంటి నిర్మాత గారి బాధే కాదంటలేదు. 600 పెట్టి టికెట్ కొనుక్కున్న ప్రేక్షకుడి బాధ కూడా బాధే. ఈ బాధ గొప్పది, ఈ బాధ చిన్నది అనుకోవడానికి లేదు. తన కొడుకు సినిమా ఫ్లాప్ అయినందుకు చిరంజీవి గారికి బాధ ఉంది. అలాగే తన కెరియర్లో ఒక్కసారి చూసుకుంటే ఆయనకు కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆ ఫెయిల్యూర్స్ ఎందుకు వచ్చాయో ఆయనకు ఒక స్టడీ ఉండేది ఆ రోజుల్లో. ఫెయిల్యూర్ రాకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలో కూడా తీసుకున్నాడు ఆయన. కరెక్షన్ చేసుకుంటూ తన కెరియర్ని నడుపుకున్నాడు ఆయన. అది ఒక్కసారి ఆయన గుర్తు చేసుకోగలిగితే, అంటే ఈ మధ్య ఒక ఎన్ఆర్ఐ ఫంక్షన్లో మాట్లాడుతూ ఆయన ఒక విషయం చెప్పాడు.